చెప్పండి బాణమేకల గారు. ఏంటి రాజు గారు ఏం చేస్తున్నారు? ఏదా టిఫిన్ చేస్తున్నా. ఏంటంటే ఈ టైంలో టిఫిన్ 4:30కి? అంతే సార్, మన క్షణం తీరుకుండదు, దమ్ముడు ఏదో ఉండదు. చెప్పండి. మాల తీసేశారా? ఉమ్? మాల అయిపోయిందా? అయిపోయింది, అన్ని మాలలు అయిపోయినాయి. అయిపోయినాయా? బాగా దర్శనం జరిగిందా? బ్రహ్మాండంగా అయింది. ఉమ్. ఇదే కాదు, మీకు కావాల్సిన ఆన్సర్ ఇదే కదా? అవును. ఓకే, వెరీ గుడ్. ఈ సంతృప్తి కోసం ఇంకేంటి? ఇంకేంటి సంగతులు? చెప్పాలి మీరే. నిన్న పెట్టినట్టున్నారు మన వాయిస్. పెట్టాను మొన్న అనుకుంటా. పెట్టారు. ఇప్పుడు ఏం రికార్డ్ చేయట్లేదులే, ఇప్పుడు ఊరికే ఏం పర్లేదు, ఏమైంది? కాదు క్యాజువల్ గా జస్ట్ పలకరిద్దామని చేశా. ఏం చేస్తున్నారా రాజు గారు, ఏంటి అసలు నెంబర్ కలిసిద్దా లేదా అని. బ్రహ్మాండంగా చూద్దండి. పాస్టర్లో భయపడుతున్నారు మా ఫోన్ చేయడానికి. ఎందుకు కలదు? మీరు అంత దడదల్లా ఆడిచ్చేస్తున్నారు మరి. అయిపోయిందిలేండి సార్, కొత్త వేషం ఇంకోటి వేయండి. యాక్టర్ రాజుది అయిపోయింది, అందరూ కనిపెట్టేశారు. కొత్తది పెట్టాలి మీరేక. అది కొత్తది ఆలోచన చేయండి. ఇది పాతది అయిపోయింది, అందరూ కనిపెట్టేస్తున్నారుగా. మరి కొంతమంది దొంగలను బయటకు లాగాలంటే మీరు ఇంకొక వేషం వేయాల్సిందే. ఈ దొంగల్ని మీరే లాగాలండి. ఇప్పుడు దశమ భాగం పేరట ఇప్పుడు అడుక్కున్న వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తింటున్నారు వాళ్ళు. వాళ్ళని మీరు బయట పెట్టాలి. అసలు మాకు అసలు అంత పని రాకూడదు మా దాకా. నేను అందరినీ బయట పెడతా. మీరేంటంటే అచ్చంగా పాస్టర్ల మీదే కాబట్టి. దుర్మార్గం ఎక్కువ అక్కడే జరుగుతుందన్న, లేకపోతే నాకు ఇంత పని అవసరం లేదు. దుర్మార్గం 100కి 99% పాస్టర్ల దగ్గరే జరుగుతుంది. వాళ్ళు దీన్ని ఒక వృత్తిగా ఎంచుకున్నారు. అంటే ఒకసారి వినండి. ఇది దేవుడు అనేది భక్తి కోసం, కానీ వీళ్ళు భక్తిగా మార్చుకున్నారు. భక్తి అంటే ఏంటో తెలుసు కదా, భోంచేయటం. అవును. వీళ్ళు భక్తిగా మార్చుకున్నారు. భక్తిగా మార్చుకోవడం వల్ల అది కమర్షియల్ అయిపోయింది. కమర్షియల్ అవ్వడం వల్ల ప్రతి పడికిమాలినోడు బైబుల్ పట్టుకోవడం, అందులో వచనాలు వచ్చి సావు, ఏం వచ్చి సావు, 2-3 వచనాలు పట్టుకుంటాడు, దాన్ని పట్టుకుని సాగదీస్తా ఉంటాడు. ప్రతి ఓడు మేధావులా ఫీల్ అయిపోయి ఇక సమాజం మీద పడి పీపుల్ తింటా ఉంటారు. ఇప్పుడు పాస్టర్లన్నా తెలిసి తెలియక 2-3 వచనాలన్నా చదువుతున్నారు ఏదో. అసలు మీరు అవి కూడా చదవట్లేదుగా. మీరు శ్లోకం చెప్పబట్టే శ్లోకం పాడట్లా. అవును, నేను పాస్టర్ని కాబట్టి లోగడ నాకు బైబులే వస్తుంది కాబట్టి నేను బైబులే అడుగుతా, బైబులే తెలుసుకుంటా. మీరు అది నా అడిగితే నేను చెబుతా, గానీ మీరు రామాయణం చెప్పండి, మహాభారతం చెప్పండి అంటే ఎట్లా? భగవద్గీత మీద కూర్చుందాం అంటే నేను దాని మీద కూడా కూర్చుంటా. ఇంకొకటి చదివింది బాగా గుర్తుండదు. మీ ఛానల్ పేరు మరి హిందూ సేన అని ఎందుకు పెట్టుకున్నారు? ఎక్స్ పాస్టర్ అని పెట్టుకోవచ్చుగా. ఆవిడ క్రిస్టియన్, ఎక్స్ క్రిస్టియన్ అని పెట్టుకున్నట్టు. అట్లా ఎందుకు? నేను ఆల్రెడీ హిందుత్వంకి వచ్చేసాను కదా. మనం నిజాయితీగా ఉండాలని నేను హిందూగా మారిన తర్వాత ఇంకా అది కరెక్ట్ కాదని చెప్పి యాక్టర్ రాజు హిందూ సేన అని చెప్పేసి పెట్టేశా. ఇప్పుడు మీరు పాస్టర్ గా ఉన్నప్పుడు మీ పేరేంటి? జోసఫా, నతానియేలా, డానియేలా? స్టీఫెన్ పాల్. స్టీఫెన్ పాల్. మన మావులోడి కాదన్న, దడదల్లా అడిచేస్తున్నా. అసలు మావులోడి కాదు నాకు. ఏం దడదల్లే అన్న, ఏదైనా లోక కళ్యాణం కోసమేగా, ప్రజలు ప్రశాంతంగా ఉండడం కోసమేగా. మా స్వార్థం ఉంటది కాదు. చిన్నజీయర్ గారు మీ కరుణాకర్ గారికి లెంపకాయలు గట్టిగా వేసినట్టున్నారు. అది నీకు అర్థమై మనం ఏం చెప్పడం, నీకు ఎట్లా అర్థం అవుతుందో అర్థం కావట్లా. ఆయన కర్తవ్య బోధ చేశాడు. ఎవడైతే హిందువుల ఇళ్ళకి వచ్చి మా దేవుడే దేవుడు, మా దేవుడు నమ్మకపోతే నరకం చంపేస్తాం అంటాడు, వాళ్ళ నాలుకలు అక్కడే కోసేయండి, మీరు ఇంకా ఎందుకు మెత్తగా ఉంటున్నారు అని చెప్పి గట్టిగా ఆయన కర్తవ్య బోధ చేశారు. మీరు ఇంకా సాఫ్ట్ గా ఉన్నారు, ఇంత సాఫ్ట్ పనికిరాదండి అని. అందుకే మీ గురించి కూడా మన చెప్పాడు కరుణాకర్ గారు, ఈసారి 1,00,000 మంది అంట, 10,000 మందికే ఇట్లా లబోది బొమ్మని కొట్టుకుంటే పాస్తుల్లో, ఈసారి 1,00,000 మంది అంట. ఏంది పరిస్థితి మరి? చూసావా నా ఎఫెక్ట్ వీడియోలకి కరుణాకర్ గారు వీడియో చేశాడు కాబట్టి 1,00,000 మంది. నీ దెబ్బకి ఇప్పుడు 1,00,000 మంది అయిపోయారు.
ఇక 1,00,000 మందిని ఎట్లా ఆపుతావు మరి నువ్వు భానుమేకలు గారు? 1,00,000 మందిని ఆపేది ఏంటండి? మన హిందువుల్ని అందరినీ మా భక్తి కోసం జన సమీకరణ చేస్తే నేను కూడా వచ్చి కూర్చొని స్టేజ్ మీద 2 పాటలు కూడా పాడతా అవకాశం ఇస్తే. రండి శుభ్రంగా వచ్చి శుభ్రంగా శివశక్తి స్టేజ్ మీద 2 ఫాలోవర్ గా పాటలు కూడా పాడతా. మారిపోయి. కానీ ఏది మత గొడవలకు కాదు, మనందరం భక్తిగా చక్కగా ఒక ధర్మాన్ని ఒక అని చెప్పుకుంటే నేను వచ్చి ట్రాక్ పాటలు పెట్టి చక్కగా పాటలు పాడతా. భానుమేకలు గారు ఇప్పుడు ఎవడి విద్వేషాలు రెచ్చగొడటానికి మీటింగ్లు ఎవరో పెట్టకూడదంట. కాదు నేను ఒక విషయం చెప్తా విను నిజాయితీగా. ఎవడి ఇంట్లో వాడు ఎవడి భక్తి వాడు చేసుకొని బయటకు వచ్చి గౌరవించుకుంటా బతికితే ఈ భారతదేశం కొన్ని 100 కోట్ల సంవత్సరాలు ప్రశాంతంగా వర్తిల్లుద్ది. లేదు ఈ మతాన్ని మా మతమే, ఈ దేశాన్ని మా మతమే కబ్జా చేయాలి, మేమే ఉండాలి, ఈ దేశంలో మేము తప్ప ఇంకొకరు ఉండడానికి లేదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి హిందువుల్ని కబ్జా చేయాలనుకోవటం, ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజాన్ని నాశనం చేయాలనుకోవటం, అప్పుడు ఎవరైతే వస్తారో అప్పుడు నాలాంటి వాడు వచ్చి ఎలా చేయాలో అలా చేస్తాడు. కాదు సార్, ఇప్పుడు క్రైస్తవ్యం భారతదేశానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సుమారుగా నాకు తెలిసి 200 సంవత్సరాలండి. 200 సంవత్సరాలు. క్రైస్తవ్యం పుట్టి 2000 సంవత్సరాలు. భారతదేశానికి వచ్చి 200 సంవత్సరాలేనా? అంతే మరి. బ్రిటిష్ వాడు వచ్చినప్పుడే కదండి, అంతకుముందు ఏడుంది ఇది. ఆడెవడో తోమా వచ్చాడు తోముకున్నాడు, అది అన్ని సోది మాటలు, అన్ని అబద్ధాలు. తోమారాటం. ఇంతకుముందు మొఘలు చక్రవర్తులు పరిపాలించారుగా ముస్లింస్. అవును, వీళ్ళకన్నా ముందు ముస్లిమ్స్ వచ్చారు. మళ్ళీ అంతకుముందు ముస్లిమ్స్ మొఘలాలు, బార్బర్లు, అక్బర్లు వచ్చారు. ఆ తర్వాత ఈ క్రైస్తవులు వచ్చారు. ఎవడొచ్చినా దోసుకుపోవడం తప్ప ఈ దేశాన్ని బాగు చేసినట్టు ఎవడున్నాడు? ప్రతి ఓడు తమ మతాన్ని ఇక్కడ చొప్పించడం, ఇక్కడ ఉన్నటువంటి ధనమాన ప్రాణాలు దోచుకుపోవడం తప్ప ఈ దేశానికి సేవ చేసింది ఏమీ లేదు. సేవ పేరుతో రావటం, ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను దోచుకోవటం. కాదండి, మీరు కూడా గత పాస్టర్ అంటున్నారు. మీరు పాస్టర్ అంటే మరి సేవకులు దోచుకుంటున్నారు. మీరు కూడా మరి పాస్టర్ అవతారం ఎత్తి దోచుకోవచ్చు కదా? లేదండి, అది నేను ఆపేశాను. నేను ఇంత ముందు దశంభాగం తీసుకున్నాను. అయితే అవును, ఇంత ముందు దశంభాగం తీసుకున్నాను, మళ్ళీ ఎవరి వాళ్ళకి ఇచ్చేసా. ఎందుకంటే బైబిల్ మొత్తం చదివిన తర్వాత ఇది కరెక్ట్ కాదు. ఒకళ్ళు వచ్చి నన్ను అడిగారు, మీకు ఏమండి మనుషుల పాపాల కోసం యేసు వారు ఎక్కడ చనిపోయారు ఒకసారి చూపిస్తుంది సార్ అన్నారు. బైబిల్ మొత్తం ఎక్కడా లేదు. మళ్ళీ ఇంకొకరు వచ్చి ఇంకొకటి అడిగారు, ఏమండి కన్యపొర టెస్ట్ చేయటం ఏంటి, ఆడవాళ్ళని రాళ్ళతో కొట్టి చంపడం ఏంటండి అని ఇంకొకరు అడిగారు. ఇంకొకరు ఏమడిగారు, చిన్నపిల్లలను రాళ్ళతో కొట్టి చంపడం ఏంటండి అని అడిగారు. రామాయణ రంకు గురించి, భాగవతం బొంకు గురించి మనం చర్చ చేద్దామా? అదే ముందు బైబిల్ బొంకు, బైబిల్లో ఉన్నటువంటి లంజరికాలు మొత్తం బయట తీద్దాం. ముందు నేను చదివింది ఏంటి బైబిల్, ముందు దాని మీద దాన్ని శుద్ధీకరిస్తాం. ఎప్పుడు కూర్చున్నాను చెప్పు. మీరు పాస్టరేనా? మీరు మాట్లాడతారా? అవునండి, ఇక మీరు పాస్టరా చెప్పు. నా ప్రశ్నకు మీ జవాబు చెప్పగలరా చెప్పు, నేను ఖచ్చితంగా చేస్తా. ఐఎమ్ నాట్ ఏ పాస్టర్, ఐఎమ్ ఏ జర్నలిస్ట్. సరే, ఏదైనా కానీ మీరు బైబిల్ మీద మాట్లాడగలరా? యేసు మనుషుల పాపాల కోసం చనిపోయాడనే విషయాన్ని మీరు బయలుపరచగలరా? బైబిల్లోనే లేదు. రంజిత్ ఓఫ్రే లేదని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఆయనతో ఒకసారి నేను సినిమా చేస్తా అని చెప్పి ఒకసారి వినండి. నేను రంజిత్ ఓఫ్రే గారితో ఒకసారి సినిమా చేస్తానని చెప్పి నాటకం ఆడి అతని ఛానల్లోనే నేను లైవ్ పెట్టించి ఇవన్నీ అడిగాను. ఆయన లేదని వెళ్ళిపోయాడు. ప్రత్యక్షంగా బైబుల్లో మనుషుల పాపాల కోసం చనిపోయింది పచ్చి అబద్ధం అని ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయనకి ముచ్చముచ్చలు పడ్డాయి. కావాలంటే మీకు ఆ లైవ్ పెడతాం, మీకు కావాలంటే ఆ లైవ్ మీకు పంపిస్తాను లింకు చూడండి. అదే సార్, వేదాల్లో నేను ఫోన్ చేసింది దేనికంటే, 1.5 కోటి వసూలు చేశాడుగా. ఏం చేశాడు కరుణాకర్? ఎంత ఖర్చు పెట్టాడు? అదే అందుకే నేను కూడా ఏం చెప్తున్నానంటే, 1.5 కోటి వసూలు చేశాడని మీరు అంటారు కదా, ప్రతిదీ శివశక్తిలో ఆడిట్ అవుద్ది, ప్రతిదీ ఒక లెక్క ఉంటుంది. రండి మీకు లెక్కలు చూపిస్తాం. అలాగే నేను చెప్పేదేనండి. అలాగే కలవటి సతీష్ దగ్గర ఎంత డబ్బు వస్తుంది, అలాగే రంజిత్ ఓఫీ దగ్గర ఎంత డబ్బు వచ్చింది, అలాగే పిటి సుందర్రావు ఎంత దోచుకున్నాడు, అలాగే ప్రవీణ్ పగడాల ఎంత దోచుకున్నాడు, ఇవన్నీ కూడా బయటికి తీసుకురండి. నేనేమన్నాను ఫస్ట్ కూడా అదే చెప్పా,
దేవుడి పేరుతో ఎవడెవడు ఎంతెంత దోచుకుంటున్నాడో అవన్నీ కూడా జాతీయం చేద్దాం, గవర్నమెంట్కి అప్పచెబుదాం అన్నా. ఓకే, యాక్టర్ రాజు దోచుకున్నా పెడదాం, ఏముందా? నేను అసలు ఫోన్ నెంబర్ పెట్టను, నాకు ఎవడిస్తాడా? నాకు కనీసం ఎవడైనా ఫోన్ చేస్తాడా? నువ్వు చెప్పా భానుమేకల దడదల్లాడిచ్చేసి నువ్వు మొత్తానికి దడదల్లాడిచ్చేసి నువ్వు ఎట్లుంటావో నాకు తెలిసినా మిగతా వాళ్ళకి తెలియపోయినా దడదల్లాడిచ్చేసేయాలి నాకు. అప్రిషియేట్ యూ అన్న, అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. ఎందుకంటే కొంత సమాజంలో చెడుని తీసుకురావాలంటే చెడు తోవలోనే మనం కూడా పోవాలా. అవునా కదా? ఆ చెడు తావులోనే వెళ్ళినప్పుడు మనకి అసలు మంచి అనేది బయటకు వస్తుంది. రైట్ రూట్ లో వాడు చెప్తే ఎందుకు వస్తాడా, ఎందుకు చెబుతాడా? వాడికి ఎలా అడగాలో అలా అడగాలి, వాడికి ఎలా ప్రశ్నించాలో అలా ప్రశ్నించాలి, వాడి దగ్గర నుంచి ఎలా లాగాలో అలాగే లాగాలి. అవును, స్ట్రైట్ గా వెళ్తే ఎవడు చెప్పడు. అవును, ఓకేనా? నేను ఏమంటానంటే, నీకు డౌట్ వచ్చింది కదా యాక్టర్ రాదని, చూడు నా ఛానల్లో నెంబరే లేదు. నేను ఒక్కోసారి ఒక నెంబర్ మారుస్తా, నాకు ఎవడు ఫోన్ చేస్తాడు పోనట్టయినా? కానీ ఈ మొత్తం మా యూట్యూబ్ లోకి వెళ్ళి బూతులు తిట్టిస్తావు. నేనా? నువ్వు తిడుతున్నావు కాబట్టి వాళ్ళు నిన్ను తిడుతున్నారు. ఇప్పుడు నువ్వు గనక రాధామోహన్ దాస్ గారిని, కరుణాకర్ గారిని, లలిత్ గారిని, అమరప్రసాద్ గారిని ఇలా ధర్మం కోసం, దేశం కోసం పోరాడే వాళ్ళని నువ్వు కించపరచకుండా మాట్లాడుకుని ఉంటే నీకే బాగుండేది. సారీ, మీకే బాగుండేది. లేదంటే ఇప్పుడు ఏంటంటే ఒకటి తిట్టి 100 తిట్టించుకోవడం అవసరమా? నేను నా ఛానల్ చూడు, ఎవరిని కూడా నేను బూతులు తిట్టను. అమ్మ నువ్వు తిట్టిని నేను పెట్టనా? ఎంతమందిని తిట్టావు? వాడికి ఎయిడ్స్ వచ్చింది, ఈడికి ఎయిడ్స్ వచ్చింది. అమ్మ ఎవరికి ఎయిడ్స్ వచ్చింది? బెల్లంపల్లి ప్రవీణ్ గారికి. ఈ క్రిస్టియన్ భాష మీరు ఏడ నేర్చుకున్నావు కానీ నువ్వు, నీ అమ్మ అసలు నువ్వు క్రిస్టియన్లు కూడా మాట్లాడరు, అంత దారుణంగా నేర్చుకున్నావు అసలు నువ్వు. నేను ఫాస్ట్నే కన్నా, వాగులోడి కాదు రాజా నువ్వు, వాగులోడి కాదు. భలే అంటే నేను సరదాగా ఫోన్ చేశానులే, జస్ట్ క్యాజువల్ గా. ఏదైనా ఏం పర్లేదు, నో ప్రాబ్లం. నేనేమంటానంటే, సరే మీరు 10,000 మందికి శివశక్తి మీద పెట్టారు కదా, నెక్స్ట్ 1,00,000 మందితో ఉందంట, మరి దానికి ఎన్ని వీడియోలు పెడతావు పెట్టు, కరుణాకర్ గారి మీద, శివశక్తి మీద.